ఆపదలో అండగా నిలబడ్డ కానిస్టేబుల్, మానవత్వం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆజాద్. ఆదోని పట్టణంలోని శంకర్ నగర్లో పాల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమై కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆదోని ట్రాఫిక్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్ చలించిపోయారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి తనవంతుగా అండగా నిలవాలని నిర్ణయించుకుని వెంటనే తన స్నేహితులకు విషయం తెలియజేశారు. ఆజాద్ పిలుపుతో స్పందించిన కురాబ్ అలీ, సుభాన్, రోషన్, జహీర్, చాంద్, హుసీనీ కలిసి ఆర్థిక సహాయాన్ని సమకూర్చారు. అనంతరం బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విధి నిర్వహణతో పాటు ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయం చేస్తూ మానవత్వం, సేవాభావాన్ని చాటుతున్న కానిస్టేబుల్ ఆజాద్ను స్థానికులు అభినందించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఆజాద్, ఆయన మిత్రబృందం ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ధన్యవాదాలు సార్. నిన్న 3 గంటలప్పుడు అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున శంకర్ నగర్ నందు ఈ సేమ్యా వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళ యొక్క షెడ్డు మొత్తము షాక్ తగిలి అగ్ని ప్రమాదం గురైంది. అది మన మీడియా మిత్రులందరూ ద్వారా తెలుసుకొని ఈ దినమున నేను మరియు మా మిత్రబృందం తురాబ్ అలీ, జహీర్, సుబాన్, రోషన్, అదేవిధంగా కొంతమంది ఇంకా రాలేదు, అండేవాలే హుసేన్, మా చాంద్, ఆటోమొబైల్ చాంద్, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేసి నన్ను వెళ్ళి ఇవ్వని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ మిత్రులు అందరూ నేను చెప్పగానే పాపం అసలు ఎటువంటి ఇది లేకుండా వచ్చి మేము ముందుంటామని చెప్పేసి నాతో పాటు వచ్చి ఈ సహాయం చేశారు. ఎంతో కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న సహాయం చేస్తున్నాము. దయచేసి ఆధుని పట్టణ ప్రజలు కానీ ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో ఏమన్నా చేయాలనుకుంటే దయచేసి వాళ్ళకి చేయండి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని మన మీడియా మిత్రులు, మన ఆధునిలో ఏ జరిగినా కూడా ఈ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ఆధుని టౌన్ మొత్తం బాగా తెలిసింది ఈ విషయం. ఇది చూసిన నేను కూడా చలించిపోయి, నేను నా మిత్ర బృందం అంతా నేను ఏదో ఇలా జరిగిందా ఏదో చేద్దామంటే పాపం వాళ్ళు అసలు ఎటువంటి ఇది ఆలోచించకుండా మేము నీతో పాటు ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆర్థిక సాయం చేశారు. దాంతోపాటు అంతా అమౌంట్ కలెక్ట్ చేసి 10,000 రూపాయల అమౌంట్, వారికి ఏదో చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కూడా కాదు, చిన్న అమౌంట్ వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీడియా బృందం చాలా ఈ వీడియోని చాలా ఇదిగా చేశారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. నిన్న 3 గంటలప్పుడు వైర్ పడి అంతా మొత్తం కాలిపోయింది సార్. ట్రాఫిక్ సారు, ఫ్రెండ్స్ మొత్తం వచ్చి సాయం చేసి 10,000 సాయం చేసి ఇచ్చారు సార్. ధన్యవాదాలు సార్. ఇంతవరకు నిన్న చూసినారు కదమ్మా, ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇచ్చలేరు మేడం, ఫస్ట్ ఈ సార్ వాళ్ళు ఇచ్చింది. ధన్యవాదాలు సార్.